హాయ్ అండి, అందరికీ నమస్కారం. దసరా అంటే మైసూర్, మైసూర్ అంటే లైటింగ్, లైటింగ్ అంటేనే మైసూర్ సిటీ. చూస్తున్నారు కదా, సిటీ మొత్తం ప్రతి చెట్టుకి, ప్రతి బిల్డింగ్కి, ప్రతి సర్కిల్లో నేను ఫాస్ట్గా పెడుతున్న వీడియో ఇది. ఈ లైటింగ్ అనేది డెకరేట్ చేసి పెడతారు. కొన్ని లక్షల యూనిట్లు కరెంటు బిల్ వస్తుందేమో ఈ దసరా టైంలో ఇక్కడ. కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే సిటీ, ఈ లైట్స్ తోటి ఆ అందం. మామూలుగానే మైసూరు పచ్చదనం, రోడ్లన్నీ విస్తీర్ణంగా ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దసరా టైంలో దానికి 100 రెట్లు అందంగా ఉంటుంది. మీరు దసరా టైంలో ఎప్పుడైనా విజిట్ చేయండి. చాలా అందమైన ప్లేసెస్, చాలా డెకరేటివ్గా ఉంటాయి. ఈ లైటింగ్తోనే కాదు, వేరే వేరే ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తారు దసరా టైంలో. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్లవర్ గార్డెన్ అనేసి చేస్తారు. ఈ ఫ్లవర్ గార్డెన్ ఏంటంటే అండి, మన పెళ్ళిళ్ళల్లో నార్మల్గా డెకరేషన్కి ఫ్లవర్స్ ఏవైతే యూజ్ చేస్తుంటామో అలాంటివి కొన్ని లక్షల కోట్ల ప్లాంట్స్ తోటి డెకరేట్ చేస్తారు, ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ లైటింగ్. ఈ వేరే వేరే స్పాన్సర్స్ వేరే వేరే ఉంటారు, కానీ గార్డెన్కి రావడానికి టికెట్ ఉంటుంది 40 రూపీస్ పర్ హెడ్. సో చెట్ల దగ్గర కానీ లేకపోతే వేరే వేరే థీమ్స్తో కానీ మీకు ఇది ఒక థీమ్. ఈ థీమ్లో పికాక్ థీమ్ తోటి ఫ్లవర్ డెకరేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్. సో మనకేం ఆర్టిఫిషియల్ ఏం లేదండి, ప్లాస్టిక్ కానీ ఏమి యూజ్ చేయరు. మొత్తం అంతా కూడా న్యాచురల్గా ప్లాంట్స్ తోటి అండ్ ఫ్లవర్స్ తోటి కలిగి. టెంపుల్ డిజైన్ చూడండి, అమ్మవారు దసరా పండుగ కాబట్టి అమ్మవారి డిజైన్లో మనకి ఒక టెంపుల్ షేప్ వచ్చేలాగా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తారు. ఇవన్నీ కూడా ప్లాంట్స్, మొక్కలు, ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఫ్లవర్స్ వచ్చినవి. సో వేరే వేరే డిజైన్స్లలో మనకి చూస్తాం, వేరే వేరే కాన్సెప్ట్స్ ఉంటాయి ఇక్కడ. ఈ కాన్సెప్ట్స్ ఒకటి మనం బయట తిరుగుతున్నప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ మనకి తెలుస్తాయి. సో అవి మనం మన దగ్గర ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దసరా టైంలో ఇక్కడ మైసూరు విజిట్ చేసినట్లయితే మీరు ఈ ఫ్లవర్ గార్డెన్ కూడా విజిట్ చేయడం మర్చిపోకండి. సో ఎందుకంటే నేచర్ ఈజ్ బ్యూటీ ఆల్వేస్. సో నేచరే మనకి నేర్పిస్తుందండి. సో చూస్తున్నట్టయితే ఆ ఆనందం అనేది త్రూ నేచర్ ద్వారా మనం ఆస్వాదించవచ్చు ఇక్కడ కొంచెం సేపు. వేరే వేరే ప్లాంట్స్ తోటి మీకు టూరిస్టులు అయితే ఇక్కడ విపరీతంగా ఉంటుందండి దసరా టైంలో. సో ఈయన మహారాజా, ప్రజెంట్ మైసూర్ మహారాజు గారు, ఆయన యొక్క ఫోటోను కూడా వీళ్ళు ఫ్లవర్ తోటి డెకరేట్ చేయడం జరిగింది. సో అలాగే వాట్ నాట్, అసలు అన్నీ చెప్పలేనన్ని విషయాలు ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ న్యాచురల్ ఫ్లవర్స్ అండి. మన ఇండియా మ్యాప్ న్యాచురల్గా ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేయడం జరుగుతుంది. వరల్డ్ కప్. సో ఇది చూసారా థీమ్ అమ్మవారిది, మొత్తం ఫ్లవర్స్ తోటి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. సో విజిటర్స్ అయితే అసలు కొన్ని వేల మంది వస్తుంటారు. ఇది ఇస్రో ఇండియా 2023 చంద్రయాన్ 3 పంపించారు కదా, దాని థీమ్ ఇక్కడ ఒక పెద్ద హాల్లో డిజైన్ చేసి పెట్టడం జరిగింది. ఇది మొత్తం ఫ్లవర్స్తోనే డిజైన్ చేశారు ఆయన. టోటల్ ఫ్లవర్స్, ఇవన్నీ ఫ్లవర్ ప్లాంట్స్. ఇవి ఈ ఇస్రో డిజైన్తో పాటు చుట్టూ కూడా ఈ ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టారు. అలాగే ఈ డిజర్ట్ ప్లాంట్స్, ఇవన్నీ న్యాచురల్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ కాదండి, న్యాచురల్ ప్లాంట్స్ అవి, డిజర్ట్ ప్లాంట్స్. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే దసరా టైంలో మైసూరు అసలు మిరాకిల్. ఇంత ఇన్వెస్ట్మెంట్ విజిటర్స్ కోసం, బ్యూటీ కోసం ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే గ్రేట్.
ఓకే, వాళ్ళకి అమౌంట్ అనేది వస్తుంది విజిటర్స్ ద్వారా, అది వేరే విషయం. కానీ విజిటర్స్కి, టూరిస్టులకి దసరా టైంలో మైసూర్ విజిట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మిగతా రోజుల్లో చేయొచ్చు కానీ మీ ఈ అందం అంతా కూడా ఉండదు. ఈ డెకరేటివ్స్ ఐటమ్స్ కానీ, లేకపోతే లైటింగ్ షో కానీ, లేకపోతే ఇవన్నీ ఉండవు. నార్మల్గా మైసూర్ విజిట్ చేసుకొని వచ్చేయచ్చు, కానీ దసరా టైంలో విజిట్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో చూడండి, ఇక్కడ ఇంకా లైటింగ్, ప్రతి చెట్టుకు కూడా లైటింగ్ ఉంటుంది. అలాగే ఎగ్జిబిషన్ కూడా ఉంటుంది ఇదే పార్కు. ఈ ఏదైతే ఈ ఫ్లవర్ గార్డెన్లోనే ఎగ్జిబిషన్ ఉంటుంది. ఎవరన్నా ఎగ్జిబిషన్లో కూడా టైంపాస్ చేయాలనుకుంటే ఇక్కడ కూడా సేపు స్పెండ్ చేయొచ్చు. సో ఇదంతా విజిట్ చేసుకున్నాం మేము. విజిట్ చేసుకొని ఇంకా బయట జస్ట్ లైటింగ్. ఐ లవ్ మైసూర్ యాక్చువల్లీ. సో ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఎవరైనా లవ్ చేయాల్సిందే కదా. సో అందుకనేసి మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఐ లవ్ మైసూర్. ఇది ఈ బోర్డు మనకు మైసూర్ ప్యాలెస్ సర్కిల్లో ఉంటుంది, ఐ లవ్ మైసూర్ అని. ఈ మైసూర్ మహారాజా సర్కిల్, ఇక్కడ మనకి ఇది మైసూర్ మహారాజా సర్కిల్. ఇది చూడండి, మైసూర్ మహారాజా స్టాచ్యూ ఇది. సో మేము ఈ ఏరియాలోనే ఉంటున్నాం, నియర్ బై దిస్ ఏరియా, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 100 meters 50 meters కూడా ఉండదు. సో కాబట్టి మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాం నైట్ టైం ఎక్కువగా. ఇదంతా విజిటర్స్ అయితే ఫారినర్స్ కానీ చాలా అసలు బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టైంలో విజిట్ చేస్తే ఇది టూరిజం ప్లేస్ అని మనం ఎంజాయ్ చేసామని గుర్తుండిపోతుంది లైఫ్. ఇదండి మైసూర్ యొక్క బ్యూటీ. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. సో మీరు కూడా నెక్స్ట్ టైం ప్లాన్ చేసినప్పుడు ఏమైనా ఉపయోగపడుతుంది అనేసి మీకు పెడుతున్నాను. వెరీ బ్యూటిఫుల్ అండి, మైసూర్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ దసరా టైం. సో మేమైతే ఇంకా ఈవినింగ్ నైట్ 10 అయిపోయింది. ఇప్పుడు ఇంకెళ్ళి హోటల్కి వెళ్ళిపోవాలి. హోటల్ రూపాలో రూమ్ తీసుకున్నాం. సో ఇక్కడ వన్ నైట్ స్టే చేసాం ఇక్కడ. ఇదండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.